నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై సీఎం జగన్ సమీక్ష వ్యాక్సినేషన్ ఉధృతం చేయాలని అధికారులకు ఆదేశం ఊపందుకున్న తిరుపతి ఉప ఎన్నిక పోరు వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో ఉపాధ్యాయుల ఆందోళన తమ వేతనాలు చెల్లించాలని ఆదర్శ పాఠశాల వద్ద ధర్నా పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటన రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న నేత వనపర్తి జిల్లా కేంద్రంలో 2K రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు 4-5 వారాల్లో 1 కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొన్నారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారానికి 4 రోజులు రోజుకు 2 గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్ చేయాలని కూడా సూచించారు తిరుపతి ఉప ఎన్నిక పోరు ఊపందుకుంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెట్టారు అధికార వైసీపీ విపక్ష టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేశారు వీరిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ కూడా వేశారు అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్సభ బరిలోకి దింపింది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 15న జరగనుంది ఎలాగైనా ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవాలని అధికార పార్టీ నేతలు ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆ పార్టీ నేతలు ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సమావేశమయ్యారు గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఫలితాలు ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు పార్లమెంట్ బై ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈ నెల 29వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి వీరు ఈ నెల 29వ తారీఖు నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఈ రోజు నుంచి కూడా ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి, నగర పంచాయతీల ఎలక్షన్లో కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తూ ఆయన ఎక్కడా ఏ రోజు అభ్యర్థించలేదు. అయినా సరే ఆయన పాలనకి బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు ఆశీర్వదించిన ఇది మీరు చూశారు. అంతకన్నా ఎక్కువగా రేపు జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభ్యర్థిని నిర్ణయించడంలో కూడా మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి బీసీల కోసం, దళితుల కోసం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారో అందులో భాగంగానే ఒక దళిత డాక్టర్కి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడటానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటమే కాక మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా చేసిన ఘనత మన రాష్ట్రంలో జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అదేవిధంగా రేపు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఉండగా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడున్న పార్టీలన్నిటికి కూడా, ప్రతిపక్ష పార్టీలన్నిటికి కూడా గుణపాఠం చెప్పే విధంగా దేశం మొత్తం తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ ఇది ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పుకునే విధంగా మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో మేము 7 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జి మంత్రుల్ని పెట్టడం జరిగింది. అక్కడ కొంత మా పార్టీ శాసనసభ్యులను కూడా ఇన్ఛార్జిగా అభ్యర్థికి తోడుగా పెట్టే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరికీ మేము చేసే కార్యక్రమం వల్ల, మా ప్రచారం వల్ల, మా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే, ఇన్ని పథకాల వల్ల ఇన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి పాలన సాగుతుంది. మీరందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషనర్ సభ్యుడు ఆచారి తలోజిని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ సంజారాణి స్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా జైలును సందర్శించారు. నిర్మల్ జిల్లా బైంసా అల్లర్ల ఘటన సందర్భంగా జైలుకు వచ్చారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల ఆదర్శ పాఠశాలలో టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. తమకు 7 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఆగస్టు నుంచి తమకు వేతనాలు లేవని వాపోయారు. వేతనాలు అందక తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వచ్చి వెళ్లడానికి రవాణా ఛార్జీలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన 7 నెలల బకాయిలు చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ వివరణ కోరగా వేతనాలపై అధికారులతో మాట్లాడడం జరిగిందని, తప్పకుండా వేతనాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పాఠశాలలో ప్రిన్సిపల్గా నేను, మరో 2 రెగ్యులర్ ఎంప్లాయీ మాత్రమే వర్క్ చేస్తున్నాం. మిగతా టీచర్స్ అందరూ కూడా అవర్లీ బేస్డ్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో వారికి
వేతనాలు అందలేవు అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి టీచర్స్ నిరసన తెలియజేయాలనుకున్నారు. అయితే వీళ్ళ వేతనాల విషయంలో ఇప్పటికే మేము పై అధికారులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా వస్తాయి అనేటువంటి అంశాన్ని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వీరు అందుకోసమని నెలల నుంచి మేము ఈ స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్నాం. ఆన్లైన్ క్లాసులతో పాటు గత 2 నెలల నుంచి ఆఫ్లైన్ క్లాసులు కూడా ఫిజికల్గా చెప్పడం జరిగింది. కానీ 7 నెలలకు విధులకు సంబంధించిన జీతాలు ఇప్పటివరకు ప్రభుత్వాల నుంచి విడుదల కాలేదు. మాకు జీతాలు విడుదల చేయాల్సిందిగా మా అధికారులను, పై అధికారులను కూడా చాలా సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ సెలవులు ప్రకటించడం వల్ల మా జీతాలపై అయోమయం నెలకొంది. ఈ 2 నెలల నుంచి కూడా మేము వివిధ ప్రాంతాల నుంచి రోజు స్కూల్కి వస్తున్నాం. ఈ వచ్చే క్రమంలో మేము ఛార్జీలను ఓన్గా ఎక్స్పెన్సెస్ చేస్తూ అప్పులు తీసుకొచ్చి కూడా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది కావద్దు అని మేము వచ్చి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు స్కూళ్ళు సడన్గా హాలిడేస్ అనౌన్స్ చేయడం వల్ల మా సాలరీస్ పైన ఎలాంటి క్లారిటీ లేదు. మాకు సాలరీస్ ఇప్పించాల్సిందిగా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఇక మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో కార్మిక సిబ్బంది వేతనాలు చాలా తక్కువ వస్తున్నాయని, ఇప్పుడు ఉన్న ధరలకు అనుకూలంగా వేతనాలు కావాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం 24,000 ఇచ్చి సిబ్బందిని ఆదుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ రాజలింగంకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సుద్దమల్ల హరికృష్ణ, కార్మిక సిబ్బంది అధ్యక్షులు కోయిల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం, మరి కార్మికులు ఈనాడు పెరిగినటువంటి నిత్య అవసరాల దృష్ట్యా మరి వాళ్ళకు కూడా ఇవాళ చాలని వేతనాలతోని మరి జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మిక వర్గానికి మరి వేతనాలు మరి పెంచాలని కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే PRC పెంచినటువంటి మరి సందర్భంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్ స్టోరింగ్ కార్మికులకు కూడా ఇందులో వర్తింపజేసే విధంగా మరి ఏదైతే చేయడం జరిగిందో మరి దాని ప్రకారంగా ఇవాళ మరి కార్మిక వర్గానికి మరి 12 ఉన్నటువంటి వేతనాన్ని 25,000 వరకు మరి పెంచాలని కూడా ఇలా ప్రభుత్వం మరి నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఈనాడు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా ఇవాళ డిమాండ్ ఉన్నప్పటికీ ఇవాళ కేంద్రం ఉన్నటువంటి మరి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ 20,000 వేతనాలు ఇవ్వాలని మరి జీవో రిలీజ్ చేయాలని సందర్భంగా కోరడం, అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెంచాలని వినతి పత్రం ద్వారా తెలియజేసినారు. ఇంటి విషయంలో అంటే కార్మికులకు ఇప్పటి వరకు ప్రస్తుతం ఒకరికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ అధికారుల మీద. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు 12,000 సరిపోతలేదు, నడుస్తున్న నిత్యావసర ధరలను బట్టి ఇంకా 24,000 పెంచాలి, దానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా అని తెలియజేస్తున్నారు. కావున ఇటు విషయాన్ని మేము మా యొక్క ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు ఏ విధంగా అయితే స్పందిస్తారో దాని ప్రకారంగా మేము కార్మికులకు గైడ్లైన్స్ ప్రకారం తప్పకుండా. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టు తండ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మిక సిబ్బందికి లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్రవారు కార్మికులకు సన్మానించి చీరలు, బట్టలు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దేవరకొండ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మారుమూల గ్రామాల్లో, తండాల్లో అవగాహన ఏర్పాటు చేయడం వల్ల వారికి మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. లయన్స్ క్లబ్ దేవరకొండకి గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ దేవరకొండ సహస్ర ప్రెసిడెంట్ జయలక్ష్మి, సెక్రటరీ ఉన్న లీలావతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో రోడ్లు, బోనాల శాఖ, నేషనల్ హైవేస్ అధికారులు, ఆర్డీఓలతో ట్రాన్స్పోర్ట్ ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న రోడ్లకు సంబంధించి పలు ప్రాజెక్టుల భూసేకరణ అంశంపై కూడా చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీ అర్జస్ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. Various national highways and R&B roads are there. So, national highway number 44, 544, E and 30, national highway number 42, and there are various works which are undergoing, and the land acquisition part and the relief and compensation part of land acquisition is basically taken care by the competent authority for land acquisition. So in most of the cases, I approved the joint collector at Kala. So as is the usual practice. And recently we had 2 rounds of review meetings. Just before election, we had review in November on all land acquisitions, and with a particular focus to land acquisition of national highways and the R&B department. So he will make a presentation. To Principal Secretary Sir and Special Secretary Sir. I'm still back in. Yes, sir. So next please. Yes, sir. Sir, so as explained, sir, we have been continuously reviewing some national highway works on a priority basis, sir. And weekly, I have a Thursday video conference with all the engineering wings and RTOs and tehsildars where national highway works are passing. So, due to elections, COVID and house sales program, a little bit distraction was there, sir. But after that, we have been putting sincere efforts to expedite all the works, sir. All the land acquisition are covered in whatever we have sent, or there are some more? The priority list, sir, which was communicated to DO letters, sir, we are all covered, sir. This, sir, 3 villages are remaining for passing of awards, sir. Total extent required is 15.3. 2.6. So wherever land has could be acquired, the contractor has done. That part, whatever you are talking about, is covered in this award. Balance has to be done. And sir, So let's say yes. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యే మంతెన రామరాజు సుడిగాలి పర్యటన చేశారు. గత కొద్ది రోజులుగా పాఠశాలను సందర్శించిన ఆయన పోలం బాట పట్టారు. రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ పైన 4 గింజలు దొరికితే వీళ్ళు తోడుతున్నారని మరి కింద గాలి బాధ వస్తుంది. కింద చూడండి ఒకసారి మీరు మరి ఆ స్టేజ్లో పొలం ఎందుకని పని చేస్తుందంటారు నీరు లేకపోతే ఏదో మేమే కోపాల గురించి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. అయిపోయారని ఎప్పుడు అయిపోయారం కోత పోయకుండా లేదంటే ఈ సంవత్సరం ప్రకృతి మనం ఏం చేయలేము అనుకోండి. ఇప్పుడు దిగారిని అక్కడికే అడిగాను, ఏంటంటే దాదాపు నీరు ఉంటాయి ఊడ్చుకోమంటారు, ఎందుకు బోల్ నీరు ఇవి అన్నారు. ఈయన కూడా అది చెప్పాలి కదా, మానేస్తారు. కౌలు రైతులమండి మేము. సార్వ పంట కూడా పోయిందండి. మాకు ఇప్పుడు కూడా నీళ్ళు పోతే కనుక చాలా నష్టపోయే పరికరం ఉందండి. అసలు మేము ఏమి అవ్వాలో మాకే తెలియట్లేదండి. రాత్రి పగల నిద్రహార లేకుండా బెంగతో ఉంటున్నామండి మేము. మాకు నీళ్ళు ఇచ్చే ఏదైనా చూపించాలండి మీరు. కౌలు చేసుకుంటున్నామండి పొలాలండి. సార్వ మునిగిపోయి బాగా తీవ్ర నష్టం పోయి ఉండే. ఇప్పుడు మళ్ళీ దాలా పెట్టుబడి పెట్టాం, పంట లాస్ట్ దశకు వచ్చిందని నీరు లేకపోతే బాగా ఎండిపోయి అంతకన్నా తీవ్ర నష్టానికి గురే అవకాశం ఎక్కువగా ఉందండి. మాకు దయచేసి మాకు ఈ తడి ఫుల్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఉండి నియోజకవర్గంలో ఏదైతే నీరు అందట్లేదు కొన్ని ప్రాంతాల్లో, ఈరోజు చూస్తే ఆకివీడి మండలంలో ఐబీవరం 1వ నెంబర్ ఛానల్, ఈ 1వ నెంబర్ ఛానల్లో సుమారుగా 550 ఎకరాలు వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం ఈరోజు నీరు లేక ఎండిపోవడం జరుగుతుంది. గతంలో కూడా మన సార్వాలో ఈ ఏరియా అంతా కూడా
గత ఎప్పుడు 50-60 సంవత్సరాల నుంచి ఎప్పుడు మునగలేదు ఈ వ్యవసాయం. అటువంటిది ఆకుమళ్ళు సమయంలో 2 సార్లు, నాట్లు వేసిన తర్వాత 2 సార్లు మునిగిపోయి, తర్వాత పంట కోతకొచ్చే సమయంలో పూర్తిగా మునిగిపోయి, అంటే ఇది 3 సార్లు ముంపు జరగడం జరిగింది సార్వాలో. ఇక్కడ ఏరియా అంతా కూడా దాల్వా వచ్చేటప్పుడు నీరు ఎగ్గాయి వచ్చి నష్టపోయే పరిస్థితి, నెరలిచ్చేసి నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది. ఈ కనుక ఈ 10-15 రోజుల్లో కనుక సరైన సమయంలో నీరు అందించకపోతే మొన్న సార్వా కన్నా ఎక్కువగా నష్టపోయి, అంటే దాల్వాలో ఎక్కువ పెట్టుబడి ఉంటుంది, సార్వాలో కన్నా దాల్వా పెట్టుబడిని బట్టి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ ఏఈ గారు కానీ, అదేవిధంగా డిఈ గారితో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా ఎస్సీ గారితో కూడా మాట్లాడి రేపటికల్లా నీరు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న లెవెల్ కన్నా రేపు మీద లెవెల్ ఇంకా ఇంక్రీజ్ చేసి మొత్తం ఇలా వ్యవసాయ భూములు అందరూ ఇబ్బంది లేకుండా నీరు ఇచ్చే బాధ్యత మాదని చెప్పి హామీ ఇస్తున్నాం, చేసి పెడతామని చెప్పి మాటిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధిపై వీడియో విడుదల చేశారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్థానిక ఎన్నికల్లో 2 లక్షల దొంగ ఓటర్ కార్డులని వైసీపీ సృష్టించిందని, కేంద్ర ఎన్నికల సంఘానికి, హోం మంత్రిత్వ శాఖకి దీనిపై ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. ముఖ్యంగా జాతీయవాదుల పట్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సందర్భంలో బీజేపీ పట్ల కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి గారు, అధికార పార్టీ పూర్వాశ్రమంలో తాను నేర్చుకున్న టక్కు టమారా గోకర్ణ విద్యల్ని ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అరాచకాలకి, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఎన్నికల్లో గెలవడానికి ఇంకొక మార్గాన్ని కూడా వారు అన్వేషించారు. అది మొన్నటి తిరుపతి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల దొంగ ఓట్లను తయారు చేసి దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందారు. మొన్న తిరుపతి పట్టణంలో కేవలం 41/1, 41-2 పోలింగ్ బూతులలోనే పదుల సంఖ్యలో మా కార్యకర్తలు దొంగ ఓట్లను పట్టుకోవడం, దొంగ ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకోవడం, దొంగ ఓట్లకు పాల్పడుతున్న వైసీపీ పార్టీ కార్యకర్తల్ని అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పడం జరిగింది. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఇప్పటిదాకా తెలియలేదు. టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో కూడా ఇటువంటి దాష్టికానికి పాల్పడి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి తప్పుడు విధానాల ద్వారా గెలవడం కూడా ఒక గెలిపేనా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం కూడా చేసి గెలవడం కూడా ఒక గెలిపేనా అని వారు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. ఈ దొంగ ఎన్నికల దీంట్లో కూడా వాలంటరీ వ్యవస్థని వాడుకొని దొంగ ఓటర్ ఐడి కార్డుల విషయంలో ఏ బూత్లో ఏ క్రమసంఖ్య ఇంట్లో ఎవరున్నారు, ఎవరు ఓటింగ్కి వస్తారు, ఎవరు ఓటింగ్కి రారో ఆ విషయాల్ని తీసుకొని ప్రభుత్వ ప్రజల ధనంతో వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి దాన్ని అధికార పార్టీ వారి పార్టీ కార్యక్రమాలకు వాడుకొని ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడుతోంది. తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకొని పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా 2 లక్షల దొంగ ఓటర్ ఐడీలని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తయారు చేసుకున్నారనే సమాచారం మా దగ్గర ఉంది. ఈ విషయాన్ని ఇప్పటిదాకా మొన్నటి ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, దొంగ ఓటర్ ఐడి కార్డుల ప్రింట్లు, ముద్రణ, అదేవిధంగా పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓట్ల విషయంలో మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. దీని మీద కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఈ బాధ్యులను గుర్తించి వారిపైన క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి. రాబోయే ఎన్నికల్లో ఇటువంటి దాష్టికాలు మళ్ళీ జరగకుండా నియంత్రణ తీసుకోవాలని మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఎన్నికల్లో ఒక ఓటర్ వెరిఫికేషన్ విషయం. ఇక చిత్తూరు జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విశాఖకు చెందిన నాగసాయి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన నాగరాజు 2 చోరీలకు పాల్పడుతున్నారని వీరిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాగసాయి నాగరాజు వీళ్ళిద్దరు కూడా చాలా గరణ దొంగలండి. వీళ్ళ ప్రయాణం దాదాపు 15 సంవత్సరాల క్రితమే మొదలైంది. దాదాపు 12 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే మైనర్స్ 12 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళు దొంగతనాలు మొదలుపెట్టారు. కొన్ని దొంగతనాలు వాళ్ళు అంటే వేరే రెగ్యులర్గా చేసేటువంటి పెద్ద దొంగలతో కలిసి చిన్నప్పుడు చేయడం జరిగింది. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ నాగసాయి అనే అతను వైజాగ్ గాజువాక ఏరియాలో ఉంటారు. అట్లాగే నాగరాజు మనకు వెస్ట్ గోదావరి భీమవరం ఏరియాలో ఉంటారు. వీళ్ళు యాక్చువల్గా టార్గెట్ వచ్చేసి లాక్డ్ హౌసెస్ అండి. లాక్డ్ హౌసెస్ ఎక్కడ ఉంటుందో ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యి లాక్డ్ హౌసెస్ను టార్గెట్ చేసుకుంటారు. వీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. చేసుకున్న ప్లాన్ ప్రకారము కరెక్ట్ టైంలో నాగసాయి మంచి ఎక్స్పర్టు, అతను లోపల ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇద్దరు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ నాగరాజు బయట అన్నీ చూస్తాడు. కొంతసేపు దొంగతనం చేసిన తర్వాత ఈ నాగరాజు వచ్చేసి మోటార్ సైకిల్ రెడీ పెట్టుకుంటారు. మోటార్ సైకిల్ రెడీ పెట్టుకొని ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారము వాళ్ళు ఆ మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ నేరాలు చేశారు. దాదాపు నాగసాయికి ఇప్పటికీ 109 కేసెస్లో ఉన్నాడు, 109 కేసెస్లో ఉన్నారు. అట్లాగే ఈ నాగరాజు వచ్చేసి దాదాపు ఒక 60 కేసుల్లో ఉన్నారండి ఇప్పటికే వీళ్ళు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు, జిల్లాలోని ఉన్నతాధికారులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై సీఎం జగన్ సమీక్ష. వ్యాక్సినేషన్ ఉధృతం చేయాలని అధికారులకు ఆదేశం. ఊపందుకున్న తిరుపతి ఉప ఎన్నిక పోరు. వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు. జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో ఉపాధ్యాయుల ఆందోళన. తమ వేతనాలు చెల్లించాలని ఆదర్శ పాఠశాల వద్ద ధర్నా. పశ్చిమ గోదావరిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటన. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న నేత. వనపర్తి జిల్లా కేంద్రంలో 2K రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.